యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తున్నప్పుడు నీకేముంటుంది? సంతోషం. ప్రభు కొరకు బ్రతుకుతావు, ప్రభు కొరకు జీవిస్తావు, ప్రభు కొరకు నడుస్తావు. సాతానుడు నిన్ను తెలివిగా మోసం చేసే దినాల్లో మనం ఉన్నటువంటి వారున్నాం. పరిస్థితులు ఏమైనా కావచ్చు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సహోదరుడా, సహోదరి, నీ హృదయాన్ని యేసు మీద ఉంచుకున్నావా? యేసు మీద నుంచి నీ హృదయాన్ని తొలగించుకున్నావా? ఒకవేళ నీ హృదయము యేసు నుండి తొలగింపబడితే తస్మాత్ జాగ్రత్త సుమా, నువ్వు శపింపబడతావు. శాపగ్రస్తమైనటువంటి ప్రదేశంలో నువ్వు ఉన్నావన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే శాపగ్రస్తమైన ప్రదేశాలు ఎలాగుంటాయి అనంటే, అవేదో అక్కడేమి స్టిక్కర్ ఏమి అంటించుండదు. ఏమని? ఇది డేంజర్ జోన్ అని మనకేముంటుంది? బోర్డు ఉంటుంది. ప్రమాదపు వలయం అని ఉంటుంది. అలాగే శాపగ్రస్త ప్రదేశాలకి స్టిక్కర్ ఏమి ఉండదు. అది ఎలా కనిపిస్తుంది?